చిత్తూరు జిల్లా పరిధిలోని జాతీయ రహదారులపై ప్రమాదాలు జరిగినప్పుడు ప్రజలు వెంటనే 1033 హెల్ప్ లైన్ కు సమాచారం ఇవ్వాలని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా సిబ్బంది తెలిపారు. సాధారణంగా ప్రజలు ప్రమాదం జరిగిన వెంటనే 108 కు కాల్ చేస్తున్నప్పటికీ జాతీయ రహదారులపై జరిగే ప్రమాదాలకు 1033 కు సమాచారం అందిస్తే NHAI అంబులెన్స్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని ప్రథమ చికిత్స అందించి బాధితులను సమీప ఆసుపత్రికి తరలిస్తుందని వివరించారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి అక్కడ 24 గంటల పాటు అంబులెన్స్ సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివకుమార్ అందిస్తారు. నేషనల్ హైవే ఆధ్వర్యంలో బేసిక్ లైఫ్ సపోర్ట్ అనే ఒక అంబులెన్స్ అయితే తేవడం జరిగింది. సో మరీ ముఖ్యంగా సంబంధించి నేషనల్ హైవే జరిగే ఏదైతే ప్రమాదాలకు సంబంధించి అత్యవసర సమయాల్లో 108 అందుబాటులో లేకపోతే ఒకవేళ 108కి సంబంధం లేకుండా 1033 నెంబర్తో అయితే నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు అయితే ఒక అంబులెన్స్ తీసుకురావడం జరిగింది. మరి వచ్చిన తర్వాత వీళ్ళు ఏ విధంగా వైద్యం చేస్తారు, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వీళ్ళు పరిధి ఉంటుంది అనేక విషయాలపైన వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేస్తాం. బ్రదర్ చెప్పండి, నేషనల్ హైవే ఆధ్వర్యంలో వచ్చినటువంటి ఈ అంబులెన్స్ సంబంధించి ఏం ప్రత్యేకతలు ఉన్నాయి, అసలు ఈ అంబులెన్స్ పరిధి ఏ విధంగా ఉంటుంది, అంటే 108కి సంబంధించి కావచ్చు లేకపోతే అనేక విధాలకు సంబంధించి కావచ్చు, ప్రత్యేకతలు దీనికి ఏమన్నా ఉన్నాయా చెప్పండి. సార్ దీంట్లో ప్రత్యేకతలు ఉన్నాయి. దీంట్లో వచ్చి మా సూపర్వైజర్ వాళ్ళు కానీ మేనేజర్ సార్ వాళ్ళు కానీ, మేనేజర్ వచ్చి రూట్ ఆఫీసర్ గిరిబాబు సారు, సేఫ్టీ ఆఫీసర్ రవి సారు, వీళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ వెహికల్ లాంచ్ చేయడం జరిగింది. ఇది వచ్చి నేషనల్ హైవే నల్గాంపల్లి నుంచి నంగిలి బార్డర్ వరకు. ఎన్ని కిలోమీటర్ వస్తుంది మామూలుగా? మనకు వచ్చి నల్గాంపల్లి నుంచి 60 వస్తుంది. 60 కిలోమీటర్లు. 60 కిలోమీటర్. ఓకే. దీనికి హైవేలో ఏదైనా జరిగితే ప్రథమ చికిత్స చేస్తూ దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిషన్ చేస్తారు. ఓకే. దీంట్లో మా మెడికల్ టెక్నీషియన్ ఉంటారు. అంటే చూసుకున్నట్లయితే చాలా మంది ఇప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే 90% 108కి ఫోన్ చేస్తారు, 108ని ఫోన్ చేస్తారు. మరి ఇంత తక్కువ సమయంలో 1033 అని చెప్పేసి ఇక్కడ అంటే వాళ్ళకి తెలియాలంటే మీరు ఏదైనా ప్రచారం చేసే కార్యక్రమం ఏదైనా చేస్తున్నారు? లేకపోతే చేస్తున్నాం సార్, పాంప్లెట్స్ పంచుతున్నాము, అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా చేస్తున్నాం. ఓకే. 1033కి ఫోన్ చేస్తే దగ్గరలో ఉండే హాస్పిటల్ కి చేరుస్తామన్నట్టు. ఏదైనా ఇంజురీ అయ్యే పర్సన్స్ ని వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఇస్తూ మెడికల్ టెక్నీషియన్ ఉంటారు. వెహికల్ లో కూడా మనకి ఎక్విప్మెంట్స్ చూపిస్తాం. ఆక్సిజన్ సిలిండర్స్ ఉంటుంది సార్, ఫ్లూయిడ్స్ ఉంటుంది, ఇంజెక్షన్స్, టాబ్లెట్స్ అన్ని ఉంటుంది. పేషెంట్ కండిషన్ బట్టి దాన్ని బట్టి మేము ఇస్తాం సార్. ఓకే. అంటే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అంటే గవర్నమెంట్ అండర్ లో ఉంటుంది లేకపోతే నేషనల్ హైవే అండర్ లో ఉంటుంది? ఇది నేషనల్ హైవే అండర్ లో ఉంటుంది. ఓకే. అంటే జరిగిన తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడ దాకా హాస్పిటల్ కి మీకు ఉంటుంది మేడం? మాకు దగ్గరలో ఏం హాస్పిటల్ ఉందో గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడికి వెళ్ళి అడ్మిట్ చేస్తారు. అంటే దీనికి సంబంధించిన పూర్తి స్థాయి మెడిసిన్ మొత్తం ఎవరు ఇస్తారు మేడం మీకు? మాకు నేషనల్ హైవే వాళ్ళే ఇస్తారు. అంటే మీకు సంబంధించి పూర్తి స్థాయిలో మీ మెడికల్ టీం ఆధ్వర్యంలో ఇక్కడ అంటే అంబులెన్స్ లో ఉన్నట్లే ఉన్నాయా లేకపోతే వేరేగా ఉన్నాయా? అంబులెన్స్ ఎలా ఉన్నాయో అలానే 108కి సంబంధించి అలానే ఉన్నాయి. ఏమన్నా ఎమర్జెన్సీ అలాంటివంతా కూడా మేము కంటైనర్ మొత్తం రెడీగా పెట్టుకోవాలి. ఇది నేషనల్ హైవే లో పెట్టింది సార్. 108 కూడా ఉంటుంది. దాంతో ప్రకారము నేషనల్ హైవే ప్రకారము 1033 కూడా కల్పించబడింది సార్. ఓకే. అంటే ఈ 1033 అనేది 24 అవర్స్ ఉంటుంది లేకపోతే టైమింగ్ ఏదైనా ఉంటుంది? 24 అవర్స్ ఉంటుంది సార్. 24 అవర్స్ ఉంటుంది. ఓకే. మీరు చెప్పండి, మా వైకే టీవీ ద్వారా ఏదైనా ప్రమాదం జరిగితే అందరూ 108కి అయితే ఫోన్ చేస్తారు కదా, సో మీరు ఏం చెప్పాలి, వాహనదారులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? హైవేలో ఏదైనా రోడ్డు ప్రమాదం అయితే 108కే కాకుండా 1033 కూడా కాల్ చేసి ఇన్ఫార్మ్ చేయమనేసి కోరుకుంటా ఉన్నాను. ఓకే. మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ కి సంబంధించి 108 ఉందో, సో అదే విధంగా ఇక్కడ నేషనల్ హైవే అథారిటీ ఆధ్వర్యంలో అయితే కూడా 1033 అయితే రావడం జరిగింది. దీని అందరూ కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే నేషనల్ హైవే జరిగే ప్రమాదాలకు పూర్తి స్థాయిలో ఈ 1033 నెంబర్కి డైల్ చేస్తే వీళ్ళు 24 అవర్స్ లో ఖచ్చితంగా అందరికీ కూడా ఏదైతే ప్రమాదం జరిగింటుందో వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ తో పాటు హాస్పిటల్కి రెఫర్ కూడా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లయితే చెప్పడం జరిగింది. మరి దీన్ని అందరూ గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో నేషనల్ హైవే దృష్టిలో పెట్టుకునేసి పూర్తి స్థాయిలో అంబులెన్స్ కూడా ఇక్కడ బేసిక్ లైఫ్ సపోర్ట్ అనే తీసుకురావడం జరిగింది. కెమెరామ్యాన్ శ్రీనుతో శివకుమార్, వైకే టీవీ, చిత్తూరు డిస్ట్రిక్ట్.